సో వార్కి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ ఉందని చెప్పాలా. ముఖ్యంగా లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య ఒక సీజ్ ఫైర్ ఒప్పందం కుదరడంతో 10 రోజుల పాటు సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య. సో దానికి కృతజ్ఞతగా ఇరాన్ కూడా హార్మోజ్ జలసంధిని ప్రజెంట్ అయితే ఓపెన్ చేస్తున్నట్టయితే చెప్పడం జరిగింది. సో కంటిన్యూగా ఇప్పుడు నౌకలు వెళ్ళి రావచ్చు అనేసి, ప్రజెంట్ నౌకలు పాస్ కావచ్చు అనేసి 10 డేస్ వరకు అయితే ఎలాంటి ఆంక్షలు ఉండవు అని చెప్పేసి ఇరాన్ ప్రకటించడం, దానికి ట్రంప్ కూడా ధన్యవాదాలు చెప్పడం అనేది ప్రజెంట్ అయితే యుద్ధ వాతావరణం నుంచి కొంచెం బయటికి కోలుకున్నట్టయితే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా మనం చూస్తే అంటే హార్మోజ్ని మిలిటరీతోని ఆక్యుపై చేసుకున్న ట్రంప్ తర్వాత ఇరాన్ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని భీకరంగా పోరు జరుగుతున్న సమయంలో ఇలాంటి న్యూస్ రావడం అనేది అక్కడున్న ప్రజలకు కానీ అక్కడున్న మిలిటరీ వాళ్ళకు కానీ ఒక ఉపశమనం ఇచ్చిందని చెప్పాలి. ఓవరాల్గా అంటే లెబనాన్ సంబంధించి దేశ ప్రజలు కూడా వివిధ గ్రామాలు అంటే ఎక్కడెక్కడో వివిధ దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వాళ్ళ గ్రామాలకు వాళ్ళ ఊర్లకు రావడం కూడా రోడ్లన్నీ ఫుల్ అవ్వడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా లెబనాన్కి సంబంధించి కూడా ప్రజలు ఊరట చెందారని చెప్పొచ్చు. తర్వాత ట్రంప్ కూడా ఈ విధమైన శాంతి చర్చలు కొనసాగాలని నేను కోరుకుంటున్నా అని, అదేవిధంగా నెక్స్ట్ దఫా చర్చల్లో యుద్ధం ఆగే దిశగా అడుగులు వేస్తామని చెప్పడం కూడా ఒక మంచి పరిణామం అని అయితే అక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా అదే కాకుండా యురేనియం సంబంధించిన శుద్ధి చేసిన యురేనియం సంబంధించి కూడా మాకు అప్పగిస్తారు ఇరాన్ అని చెప్పడం కూడా ట్రంప్ సోషల్ పోస్ట్లో చెప్పడం జరిగింది. సో ఆ విధంగా దానికి ధీటుగా ఇరాన్ సంబంధించిన మీడియా కూడా కొంచెం హాస్యాస్పదంగా ట్రంప్ను అయితే ఎగతాళి చేయడం జరిగింది. అంటే యురేనియం సంబంధించి ఎటువంటి మాటలు మాట్లాడలేదు. ట్రంప్ తనకు నచ్చినట్టు ఏ విధమైన ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు చేస్తున్నారు అనేసి ఇరాన్ మీడియా కూడా ట్రంప్ను ఎగతాళి చేయడం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ప్రజెంట్ యుద్ధం యొక్క పరిణామం చూస్తే ఆల్రెడీ నిన్నటి నుంచి ఒక 10,000 మంది అయితే పోలీసులు అక్కడ పహారా గాయడం, తర్వాత ఇరాన్ కూడా అదేవిధంగా ఒక ఆడియో రిలీజ్ చేయడం అయితే మనం చూసాం నిన్న. ఓవరాల్గా ఇది అండర్లో హార్మోజ్ అనేది అంటే ముస్లిం లిబేరియన్ అండర్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరు ఇటు సైడ్ రాకూడదని అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి ధీటుగానే వీళ్ళు ఒక 10,000 మంది మిలిటరీ ఫోర్స్తోని షిప్లతో వచ్చి హార్మోజ్ని ఆక్యుపై చేసుకున్నామనేసి ఒక గత 4-5 రోజుల నుంచి అయితే కంప్లీట్ నౌకల మూమెంట్ అయితే అక్కడ ఆగిపోవడం జరిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా చెమురు ధరలు పెరగడం, ట్రాన్స్పోర్టేషన్ పెరగడం బాగా ఇబ్బంది అయింది. అండ్ స్టాక్ మార్కెట్లో కూడా బాగా ఇబ్బందులు అయితే వాలటిలిటీ చూసడం జరిగింది. కానీ ఈరోజు ఓవరాల్గా ఇరాన్ కూడా అంటే మేము హార్మోజ్ని అయితే ఫ్రీగా చేస్తున్నాం, 10 డేస్ వరకు లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య కుదిరిన సీజ్ ఫైర్ కారణంగా మేము కూడా అంటే నౌకల యొక్క పాసేజ్ని వదిలేస్తున్నాం, ఎటువంటి ఆంక్షలు లేవు ఇప్పుడు అనేసి 10 డేస్ వరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు హెవీ మూవ్మెంట్ అయితే అక్కడ చూడొచ్చు మనము. హార్మోజ్ జలసంధి దగ్గర అయితే నౌకల రవాణా రాకపోకలు అయితే కంటిన్యూగా కొనసాగుతుండడం అయితే మంచి ఊరటనిచ్చే అంశం అని చెప్పొచ్చు. ఓన్లీ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ అండ్ అమెరికానే కాకుండా ఓన్లీ ప్రపంచ దేశాలకు కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఓవరాల్గా ఇప్పుడు నౌకల యొక్క ప్యాసేజ్ అయితే మంచి మూమెంటం అయితే కనబడుతుంది. తద్వారా అంటే భారత్ సంబంధించిన నౌకలు కూడా చాలా అక్కడ స్ట్రక్ అయిపోయాయి, అవి కూడా రిటర్న్ ఇండియాకు వస్తున్నాయని అయితే సమాచారం చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే యుద్ధం క్లోజ్ అయ్యే దిశగా అయితే మూమెంటం అయితే నడుస్తుందనేసి చెప్పడం జరుగుతుంది. సో యాక్చువల్గా అంటే 2 దేశాలు కూడా చాలా అలసిపోయాయి, ఆర్థికంగా కూడా 2 దేశాలు నష్టపోయాయి. సో అంటే ప్రపంచ దేశాల నుంచి కూడా ఇరు దేశాలపై ఒత్తిడి రావడం, అటువైపు ఇరాన్ పని అయిపోయిందని అమెరికా పని అయిపోయిందని ఇరాన్, 2 ఒకరినొకరు అనుకోవడం అనేది గత 4-5 రోజుల నుంచి కూడా చూడడం జరిగింది. సో ఓవరాల్గా ఆర్థికంగా అందరూ నష్టపోతున్నారని అన్ని దేశాల నుంచి ఒత్తిడి రావడం, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ రావడంతో 2వ దఫా చర్చల కంటే ముందే ఇలాంటి ఒక మంచి పాజిటివ్ సైన్స్ రావడం అనేది యుద్ధం క్లోజ్ అయ్యే దిశగా ఖచ్చితంగా పావులు కదుపుతున్నారు ఇరాన్ కానీ అమెరికా కానీ అని మనకు ఖచ్చితంగా అర్థమవుతుందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు.